నమస్తే అందరికి సుస్వాగతం శ్వేత తెలుగు వ్లాగ్స్ కి డే 8 ఇంటి నుంచి బయలుదేరి 8 రోజులు అయిపోయింది. లదాఖ్ రైడ్ 2021 లో మీ స్వాగతం. సో మేము తెలంగాణ జోడీ రైడర్స్ ఇవాళ స్టార్ట్ అవుతున్నాము. ఇలాంటి ప్లేసెస్ కంటే అక్కడికి అందరికి వెళ్ళాలని ఉంటుంది. సో ఆ ఒకటి ఇవాళ మాతోనవుతుంది. సో మేము ఇవాళ రైడ్ చేస్తున్నాము కార్గిల్ కి. ఫస్ట్ డెస్టినేషన్ కార్గిల్, వీలైతే లే. డెస్టినేషన్ ఈజ్ ఆఫ్ 400 కిలోమీటర్స్. ఎంత వీలైతే అంత రైడ్ చేస్తాము. సో ఇవాళ నుంచి ఎక్కడైతే రైడ్ చేస్తామో అవన్నీ మంచి ప్రదేశాలు, చల్లగా ఉంటాయి. సో దానికే ఇలాంటి ఒక డ్రెస్సింగ్. డికాథ్లాన్కి వెళ్ళి తీసుకున్న వామస్ వేసుకున్నాం ఇవాళ, ఎందుకంటే అందరు అక్కడ చల్లగా ఉంటుంది. బెటర్ ఈజ్ ఫస్ట్ ప్రిపేర్డ్ అయి వెళ్ళాలి కదా మన సేఫ్టీలో. సో చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో. అయిపోయినా మన లగేజ్ కూడా బయటకు వచ్చేసింది. మనం తీసుకోవడానికి అంకల్ కూడా వచ్చేసిండు. అండ్ థ్యాంక్ యూ అంకల్, హాస్పిటాలిటీకే లే కల్కా ఖానా బహుత్ హీ అచ్చా థా. మంచిగా చూసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసుకున్నట్టు. సో షూర్లీ ఈ బోట్కి రండి, హౌస్ బోట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. లగ్జరీ లైఫ్ ఒక రోజు ఎంజాయ్ చేయడానికి తక్కువ ఉంది ఇక్కడ. नाम आप बोलिए अपने शेरा ये इसका बोट హౌస్ బోట్ టియల్. సో మేమైతే ఇక్కడనే స్టే చేసినాం. మాకు మస్తు మజా వచ్చింది. మీరు వచ్చినప్పుడు ఇక్కడ చేయొచ్చు. సీ కినారా జర్నీ ఇక్కడికి వెళ్ళి అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి మనం వాడికి పోయినాం అంటే మన సావిత్రి మీద ఉరుకుడు. బట్ ప్లీజెంట్ వెదర్ చూస్తా. మన సావిత్రి కూడా వచ్చేసింది. ఇవ్వండి ఇంత లగేజ్ ఉంది ఇక్కడ. ఇట్లా అన్ని ఇప్పుడు దాని మీద మౌంట్ చేయాల్సింది. మర్చిపోయినాం రూమ్ దగ్గర. మళ్ళీ అంకల్కి ఫోన్ చేస్తే పాపం ఆయన్ని తీసుకొస్తుండు. సో కైండ్. వచ్చేసింది టవల్. థ్యాంక్ యూ అంకల్. ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ డే 8. మన శ్రీనగర్లో పెట్రోల్ రేట్ వచ్చేసి 101 రూపీస్ 44 పైసా. మళ్ళీ లే ఎంత దూరం నుంచి ఎన్ని ఏళ్ళ కల ఇది. నేషనల్ హైవే 1 లే 409 కిలోమీటర్లు మాత్రమే. ఓన్లీ 409 కిలోమీటర్స్ ఉంది. లైక్ ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఎక్సైటెడ్, సూపర్ ఎనర్జైజ్. లేలా దాకా ఉన్న మౌంటైన్ వాటర్ అనుకొని తాగేస్తున్నా నేను. ఆడికి పోయిన తర్వాత ఎట్లయినా వాటర్ ఫాల్ లో వాటర్ ఉంటాయి కదా, అవి కలుపుకున్నావు. ఇంకా దారికి వెళ్ళి వస్తుంటే వెనకాల మౌంటైన్స్ కనిపిస్తున్నాయా, ఆ ముందు వ్యూ మొత్తం గ్లేషియర్ మౌంటైన్స్ అన్ని ఇట్లా కనిపిస్తున్నాయి, మంచు కొండలు. సూపర్ ఫీలింగ్. సో పెద్ద కాన్వేనే అవుతుంది, చాలా మంది బైకర్స్ అవుతున్నారు. Night, yeah. The way you bite your lips, blush and smile you give. You're just so stunning. 10 అయింది. చూస్తే టైం ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇప్పటివరకు కూర్చొనిగా నలుగురం జతగట్టినాం. ఇక్కడ కూర్చున్నాం. ఒకరి తర్వాత ఒకరికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చినాం. చోలే భటూరే టేస్ట్ చూసాం ఎట్లుందో. 2 అడిగితే 1 తెచ్చిచ్చిండు. మైట్ బి ఇంకొకటి ఆన్ ద వే ఉండొచ్చు. ఇస్తాడంట, 2 వస్తాయంట. ఓకే. సో ప్రదీప్ కూడా వచ్చిండు మెల్లగా. సో మేము అందరం మాత్రం వామస్ వేసుకొని ఉన్నాం. ప్రదీప్ సార్ మాత్రం ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను ఫిక్స్ అయ్యిండు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసేసుకోవాలి ప్రదీప్. చాలా పనులు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ గిట్ట స్టోరీలన్నీ పోస్ట్ చేయాలి, కానీ ఎందుకో నేచర్ని చూస్తుంటే ఫోన్ తీయబుద్ధి అవుతలేదు. కామ్గా కళ్ళతో చూడబుద్ధి అవుతుంది. సో అదే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన అప్పటి నుంచి అందుకేం స్టోరీలు పెట్టాయి. ఇప్పుడు కూర్చొని మెల్లగా ఒక ఫోటో పోస్ట్ చేసినాం, హ్యాష్ట్యాగ్లు తీసుకుందాం. రాడిష్ చట్నీ, చోలే అండ్ భటూరే. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక ఫాస్ట్ ఇటుకి వెళ్ళి బయలుదేరిపోతున్నాం. టీఎస్ బండ్లు కలిసినాయి మమ్మల్ని. ఆల్ క్రౌడ్ ఫుల్ ఖుషి అయిపోయినా మేమైతే టీఎస్ బండ్లు చూసి. ఇంట్లోకి వెళ్ళి ఒక్కరు వెళ్ళినా కూడా ఏడిపోయినా కూడా మన వాళ్ళు అందరూ ఎక్కడైనా కలుస్తారు. తెలంగాణ బండ్లు చూసి ఖుషి అయిపోయినా మేము. బట్ వాళ్ళు సాటర్డే బయలుదేరింది, ఇవాళకి 9th డే. సో వాళ్ళు కూడా లదాఖేనా, లదాఖ్ టీమ్. నువ్వు ఏంటంటే శ్రీనగర్ నుంచి బయలుదేరిండ్రు
కొంతమంది అంటే ఆర్టిఫిషియల్ కొంచెం అవసరం లేదంటే సరే అక్కడ పోయి అక్కడ తీసుకుందాం అనుకున్నారు, కానీ మళ్ళీ ఎంత దూరం వాపస్ అవుతుంది, మళ్ళీ ఒక 115 కిలోమీటర్ వాపస్ పోవాలి, మళ్ళీ అదే రంజాన్ హాస్పిటల్కి పోవాలి, టెస్ట్ చేయించుకోవాలి, ఇక రేపు బయలుదేరాలి మీరు. సో అప్పుడప్పుడు అవుతాయి. సో అందుకే స్టోరీలు పెడుతున్నాం, ఫాలో కండి, ఎవరైనా వస్తే జర మీకు హెల్ప్ అయిపోతుందని. వరి రైస్ పంట సూపర్ వండర్ఫుల్ రైడ్. 100 కిలోమీటర్స్ వచ్చినాం మనం శ్రీనగర్ నుంచి. అండ్ ఇప్పుడు 0 పాయింట్ దగ్గర ఉన్నాం. వచ్చే వేళ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, ఒక్కొక్క మంచు కొండను యాడ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు కంప్లీట్గా మంచు కొండల మధ్య వచ్చేసినాం. అసలు ఈ ఫీలింగ్స్ షేర్ చేయలేము, నిజంగా అస్సలు షేర్ చేయలేము. ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్, మస్తు మజా వచ్చింది. అసలు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరే రావాలి, అట్లా ఉంది. ఎంత మీకు చూపెట్టగలుగుతాం, సీరియస్గా చూపెట్టలేము. పక్కకే మంచు వస్తూ ఫస్ట్ మంచు కొండతో కొంచెం చేలో పట్టుకున్నాం, చల్లగా అయిపోయినాయి చేతులు. ఐ ట్రూలీ వండర్. అండ్ ఎంతమంది రైడర్స్ తెలుసా, చాలా చాలా వరకు రైడర్స్ ఉన్నారు. ఎవరేమైనా కానీ నీళ్ళు మాత్రం ఏం ఖతర్నాక్ నడిపిస్తారు, అస్సలు ఎవడికి కిన్నాడు టారీ ఇవ్వరు. అండ్ ఆ పెద్ద కొండ దగ్గర ఆ చిన్న వాటర్ ఫాల్ దగ్గర పోతున్నారు. అండ్ కావాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా వచ్చే దారిలో సోన్మార్గ్ అనే ప్లేస్ ఉంది కదా, సోన్మార్గ్ ఈజ్ ద ఆసమ్ ప్లేస్. ప్లీజెంట్గా క్యాంపింగ్ ఉన్నది. ఎంతమంది అంటే జేఎన్కే అంటే లోకలైట్స్ ఎంతమంది పోతారంటే ఇక బయటకి వచ్చే వాళ్ళు ఎందుకు వెళ్ళరు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సోన్మార్గ్. ఇన్ కేస్ మీరు శ్రీనగర్ వస్తే శ్రీనగర్కైనా సోన్మార్గ్ వచ్చి ఉండండి, యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. పక్క నుంచి ఏదైతే సింధ్ రివర్ ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్యూరెస్ట్ వాటర్ ఫామ్ని చూడాలి. అక్కడ పక్క క్యాంప్ వేసుకొని ఉంటే యూ విల్ ఫీల్ దట్ కంప్లీట్ డిఫరెంట్. It's midnight, we're going all night. Can you pass it? ఇంగ్లీష్ రైట్. సో గైస్ కొంచెం సేపటి కోసం ఇంగ్లీష్లో మాట్లాడతాం, ఎట్లయినా హిందీ కూడా రాదంట. సో మన సావిత్రి పైన అందరూ కూర్చొని ఫోటోలు కూడా దిగుతుండ్రు. ఫీలింగ్ వెరీ హ్యాపీ కదా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త వాళ్ళని కలుస్తుంది, ఒక మంచి తనం ఉంటుంది. సో షీఈస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అసలు వైబ్స్ ఉంటాయి చూడండి ఒక్కొక్క కంట్రీ పేరు పైన. సో ప్రొయాక్టివ్లీ వచ్చి ఎక్కడి నుంచి ఏం సంగతి అని అడిగితే షీఈస్ ఆల్సో ఏ బ్లాగర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఛానల్ నేమ్ ఫర్జానా అమీరీ. సో మన వాళ్ళనే కాదు, పక్కనున్న స్టేట్స్ వాళ్ళని, కంట్రీస్ వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. ష్యూర్లీ ఆఫ్ఘనిస్తాన్ని చూడాలనుకుంటే తన ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకా మాకు కూడా ఒక ఆఫర్ ఉంది. ఇన్ కేస్ మేము ఆఫ్ఘనిస్తాన్ వస్తే షీ విల్ బి అవర్ గైడ్ ఫర్ హోల్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ us in the vlog. And I feel very glad when vloggers come up like this. I'm really feeling blessed. And guys, wait, next year we will take you in Afghanistan. Whole Afghanistan we will show you. Hopefully we'll get into this. Thank you. You're welcome. 5 రూపాయల మ్యాగీ 60 రూపాయలు. 60 రూపాయలకి ఈ 2 బ్రెడ్లు. ఇక ఇక్కడ నుంచి మన తిండి తిప్ప అంతా ఆలుగడ్డలు, మ్యాగీలు, లేదా బ్రెడ్లు, లేదా ఆమ్లెట్లు. అది తేయడానికి చాలా కష్టపడతాను అనుకోండి ఇక్కడ, బట్ అది దొరకడమే మన భాగ్యం. సో ఫాస్ట్గా ఇక్కడనే తినేసాం. టైం 2 అయింది. అప్పుడు కార్గిల్ దగ్గరనే ఆల్రెడీ ఇంకో 2.5 hours జర్నీ ఉంది. సో ఇప్పుడే లంచ్ లాగా ఇట్లా తినేసి అయిపోయిన తర్వాత ఇక్కడ స్పెషాలిటీ ఏంది అంటే ఈ అంకల్ వాళ్ళందరూ అప్పటి నుంచి హాల్స్ కొనుక్కొని అంటారు. మేమైతే వాళ్ళకి చెప్పినాం మా బండి మీద ఉన్న లగేజ్కి ప్లేస్ లేదు, మాకు కష్టం అని. సో అసలు స్పెషాలిటీ ఏందో తెలుసుకుందాం. క్యాష్ వాళ్ళకి
मातूस माइनस टेम्परेचर में चल रहा है और शाल माइनस में चल रहा माइनस है। टेम्परेचर और इसको छुए तो बहुत खराब ఉంది। और इससे भी बढ़िया है, अगर इससे बढ़िया लेना पश्मीना। पश्मीना हाँ ये कलमकारी, इसमें कलमकारी ये है मेरे पास एक। ये है। हाँ फिर ये सेमी पश्मीना, सेमी पश्मीना लाइट वेट पोर्टी शाल, लाइट वेट पार्टी वेयर नाइस। इसको क्या बोलते हैं? सेमी पश्मीना क्या भाव रेंज क्या है? 1200। 1200 का है ये। शॉप रेट ये इसका आपको 1600 का पड़ेगा, दुकान का रेट 1600। बार 1600। ये कितना पड़ेगा जो आपने पहले बताया? ये आपको पड़ेगा 950 का। ఇది మస్తు వెచ్చగా మన వెచ్చగా ఉంది తీసుకుంటే సాఫ్ట్ 950 వరకు పడుతుంది ये అంట। वाला शीफूड, షీ शीफूड या ఇది షీఫు టైప్స్। या సో ఇట్లాంటి వెరైటీ షాల్స్ ఉన్నాయి, ఇన్ కేస్ మీకు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, చాలా బాగుంటాయి। నేనైతే ఏం కొనట్లేదు, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసమే। ये याकुल याकुल हैंडमेड शॉल, ये हैंडमेड है। हैंडमेड ओके या रिवर्सिबल टू साइड। ओके कितने में पड़ता है ये? ये वाला 950 950। सो अप्रोक्सीमेटली सब 1000 रुपए के आसपास से शुरू होता। या 200। చూస్తున్నాం కదా స్కీయింగ్ చేస్తున్నారు। సో అప్రాక్సిమేట్లీ 400, 500, 600 డిపెండ్స్ ఆన్ టూరిజం, డిపెండ్స్ ఆన్ ద టైమ్। సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బార్గెనింగ్ ఆల్సో है ना। It's midnight, we're going all night. Can you pass a drink to get the vibe right? Don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? సో ద పెద్ద చెక్ పోస్ట్ ఏం చేసారు అయిపోయిందా ఇది? ఆల్రెడీ అడుగు చూపెట్టాలి, రాస్తుండు, రాసినాక మళ్ళీ ఇక్కడ ర్యాపిడ్ చేసుకోవాలి। ఓకే టీపీసీఆర్ ఈజ్ మ్యాండేటరీ ఈ చెక్ పోస్ట్ దగ్గర। ఓన్లీ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ మన పేరు పైన చెక్ చేసి మన చేయి పైన ఇట్లాంటి ఒక మార్క్ ఇస్తున్నారు। అది అయిన తర్వాత మళ్ళీ ర్యాపిడ్ కూడా కంపల్సరీ వేయించుకోవాలి। సో చూస్తున్నారు కదా ఎంత మంది ఉందో, లైన్ పెరుగుతూనే ఉంది, ఎంత జల్ది వస్తే అంత మంచిది। జోజిల్లా పాస్ దాటిన తర్వాత ద ఫస్ట్ బిగ్గెస్ట్ చెక్ పోస్ట్। 10 నిమిషాల ముందు వచ్చి లైన్ కూడా మనతోనే ఉండు, నాతోని 3-3। లేట్ అవుతుంది సో లైన్ అది కట్టిండ్రు, మాకు చూసేటోళ్ళు అసలు ఇక్కడ కౌంటర్లో కూడా లేరు। సో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే దీని తర్వాత వెయిట్ చేస్తున్నాం, ఎంత టైం పడుతుందో। అసలు భీడుందా అసలు లదాఖ్ అంటే ఏంది మజాగా, చిన్న ఎగ్జిబిషన్ అయిపోయింది ఇప్పుడు ఇది। సో స్పెల్లింగ్స్ ఎప్పుడు అక్కడిక్కడ అయితే ఇగ్నోర్ చేయాలి, ఏం లేం కానీ నాకు నెగిటివ్। సో నాకు ఇది టికెట్ టు లదాఖ్। మాస్క్ లేకపోతే దేదడి పోచమ్మ గుడి దీంతో నెగటివ్ వచ్చింది, మేము ఫెయిల్ అయిపోయినాం, అందుకే లదాఖ్కి పోతున్నాం। ఇక్కడ టెస్ట్ చేయించుకోగానే 1 మినిట్ దూరంలోనే మళ్ళీ ఇక్కడ స్లిప్ చూపెట్టాలి। వరకు వచ్చి చాలా వరకు అందరూ వాపస్ కూడా వెళ్తుండే, ఎందుకంటే ఆర్టీపీసీఆర్ది 72 hours హాలిడే ఉండాలి। అంటే ఇక్కడ రాగానే ఫోన్ నెంబర్స్ అవుతున్నాయో పని చేయట్లేదు, అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నంబర్స్ తీసుకొని చేసేవారికి వేరే వాళ్ళ నంబర్స్ ఇచ్చి చేయించుకున్నారు కదా। సో ఆ పక్క కప్పులు అట్లనే ఇబ్బంది పడుతుంది, ఎవరైతే నంబర్ ఇచ్చిండ్రో వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, రిపోర్ట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి। సో ఇట్లాంటి చిన్న ఆడికి పోయిందా చేసుకుంటా అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం నెట్వర్క్ లేదు ప్రాపర్గా। సో ఇక్కడ వచ్చే ముందే అన్ని డాక్యుమెంట్స్ మీతో పెట్టుకొని రండి, టైం లిమిట్లు। మాతో ఒక కప్పల్ కలిసి ఉండే మధ్యలో, ఇప్పటివరకు ఒక ఢిల్లీ కప్పలు ఉండే కదా, వాళ్ళు వాపస్ పోయింది, ఇంత దూరం వచ్చి ఆర్టీపీసీఆర్ లేదని వాళ్ళు ఢిల్లీలో చేయించుకున్నారు। ఒక 6 days తర్వాత ఇక్కడ చూపెడతారు వ్యాలిడ్ కాదు, సో బీ కేర్ఫుల్। చిట్టి తీసుకున్న తర్వాత చిట్టి మీద ఏమో రాస్తాడు, ఆ చిట్టి తీసుకొని మళ్ళీ అక్కడ ఆపోజిట్, సో మళ్ళీ ఇక్కడ వచ్చి సో ఇది చూపాడు, నీది కూడా ఏం రాసిండో సేమా। సో ఇద్దరికి సిగ్నేచర్ ఇచ్చిండు, ఇది టికెట్ ఇక।
తిరుగుతారంటే ఇక్కడికి వెళ్ళి జమ్ముకి, కానీ రోజు మ్యాక్సిమం పాలు రొట్టెనే తింటారు రాత్రి. అండ్ వాళ్ళ టెన్స్ అక్కడ ఇదండి సంగతి. చూస్తున్నారా వెనకాల. సో మా ఆయన పుణ్యాన ఇవాళ ఇలాంటి ఒక రూమ్లో స్టే చేయడానికి దొరికింది. సో నాట్ లెస్ దెన్ 5-star హోటల్ ద మెడోస్, ద్రాస్లో ఉన్నాం. ద్రాస్ ఇస్ వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్ అని అంటారంట. సో ఇవాళ కోల్డ్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని సడన్గా కొంచెం అట్లా ఆలోచించి ఆగిపోయినాం. కార్గిల్ ఇక్కడ నుంచి ఓన్లీ 60 kilometers అవే ఉంది. సో అది రేపు ఆరామ్గా కవర్ చేసేసుకోవచ్చు. సో రేపు మనం డైరెక్ట్ లేక్ వెళ్ళిపోతాం. అండ్ బ్యూటిఫుల్ వ్యూ, సూపర్ బ్యాడ్. అక్కడ ఒక టీవీ, ఇవాళ అట్లీస్ట్ టీవీ ఆన్ చేద్దామని అనుకుంటున్నా. నెవర్ నో, ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, తిండి తిప్పలు కూడా మర్చిపోతాం. అండ్ లగ్జరీ అంటే ఒక లగ్జరీ లైఫ్, ఒక లగ్జరీ రూమ్ వన్స్ ఇన్ ఏ వైల్ అట్లా అప్పుడప్పుడు వస్తుంది. అండ్ కింద నడుస్తుంటే అంటే నిన్నటి నుంచి శ్రీనగర్ నుంచి కింద అనేది ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది, నడుస్తుంటే జబర్దస్త్ అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది మన ఇల్లు కూడా ఇట్లనే కట్టుకోవాలి. బేసిక్ అంత పెద్ద కాకపోయినా చిన్నగా ఉన్నా కూడా నీట్గా కార్పెట్లు వేసి కింద మట్టి అంటకుండా నడుస్తుంటే మెత్తగా ఉండాలి. అట్లనే ఆలోచించుకుంటా అంటే మైండ్లో కూర్చుంది. ఇంకా బయట వ్యూ చూపెడతాం మీకు ఇప్పుడు. ఈ హోటల్ నుంచి ఇది వ్యూ ఉంది బయటిది, ఆ పైన ఉన్న మౌంటైన్స్. పొద్దున్న లేవగానే ఇట్లాంటి వ్యూస్ కనిపిస్తే ఇంకేమైనా ఉందా, ఇంకా అక్కడి వరకు వెళ్ళొచ్చంట. అండ్ అంటే ఇక్కడ ఇల్లు చూడండి, సూపర్ కట్టడి ఉంటుంది, ఇంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అది మంచు కొండల మధ్యలో ఉండడం అంటే రాసి పెట్టి ఉండాలనిపిస్తుంది ఇవాళ. సో ఈ ఇల్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది మన హైదరాబాద్లో కూడా ఇట్లాంటి ఒక ఇల్లు కట్టించుకుంటే ఎంత బాగుంటుంది అని. అయితే నేను మా ఆయనతో మనం ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇట్లాంటి చిన్న ఉన్నా పర్వాలేదు కానీ ఇలాగే కట్టుకుందాం, కార్పెట్స్ వేసి ఫుల్లీ ఒక ఫ్లవర్ వాజ్ పెట్టుకొని రాగానే ఆ ఇంటికి వచ్చినాం. ఇక సుకూన్ మంచి నిద్ర పోవచ్చు. ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని టెన్షన్లు ఉన్నాయి, ఇంటికి రాగా నా లొల్లి పంచాయతీలు పెట్టకుండా ఉండాలి. అట్లా ఉండాలి ఇల్లు అంటే, చిన్న ఉన్నా కూడా అని అనిపించింది. సో ఇది మంచి ఉంది అనుకోండి, కట్టేసుకున్నాం అనుకోండి, అట్లాంటి ఇల్లే చిన్నది కట్టుకుంటాం ఎప్పుడైనా. అండ్ ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట, లైక్ ఫ్లవర్ వ్యాలీ అలాంటి కొన్ని ప్లేసెస్. ఎవరైతే హోటల్లో ఉంటారు చూడండి ఆయన చెప్పిండు. సో చూద్దాం, ఇన్ కేస్ అవుతే వెళ్దాం. ఇంకా టైం వచ్చేసి మీరు ఏమంతా అవుతుంది కమెంట్ చేసి చెప్పండి ఒకసారి. 2-3 days నుంచి మీకు టైం చెప్తున్నాం కదా. ఆల్మోస్ట్ 8 వరకు లైట్ ఉంటుంది, 5:30 అయింది. సో కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం బయటకు వేసాం అనుకుంటున్నాం. సో ఫ్రెష్ అయితే అయిపోయినాం, కానీ టైం ఎంత అయింది మళ్ళీ కింద కమెంట్ చేసి చెప్పండి. మేము లోపలికి ఎప్పుడు పోయినాం, బయటికి ఎప్పుడు వస్తున్నాం, అసలు ఈ వెళ్తురేంది. ఈ టైంలో మా మమ్మీకి ఫోన్ చేస్తే అసలు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటది. అట్లుంది టైం 7:30. ఇంకో అర్ధగంట ఫుల్ లైట్ ఉంటుంది, సడన్గా మొత్తం చీకటి అయిపోతుంది. సో ఫ్రెష్ అయిపోయి ఫ్లవర్ వ్యాలీకి అక్కడ ఉంది అంటే వెళ్దాం అనుకున్నాం, బట్ వర్కౌట్ అయ్యట్లా లేదు. హాఫ్ అన్ అవర్లో లైట్ సడన్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ రాకుండా అవుతాం. ట్రాన్స్ఫర్ మిన్ఫర్లు అన్నీ పెట్టుకొని వచ్చే వరకు ఇవ్వలేదు. సో ఫుడ్ తిందాం, ఫుడ్ తిన్న తర్వాత మీకు ఇంకా రూమ్ క్లియర్గా అయిపోతాం. What's the feeling? నేను ఎప్పుడు ఇట్లా అంటే మౌంటైన్స్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి, హోటల్స్కి అయితే ఫీల్ అయినా. హోటల్ ఎట్లా ఉందో నువ్వు ఫీల్ కావాలి. ఐ వాంట్ టు స్టే, టెల్ మీ. I already briefed in my video, you can watch it there. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, చూస్తా టైం ఎట్లా అవుతున్నాయో. 3 రోజుల నుంచి అట్లనే అవుతుంది. 8 వరకు అయితే వెళ్తూనే ఉంటుంది. దాని తర్వాత టైం ఇట్లా సట్టని వెళ్ళిపోతుంది. తినేసి వచ్చే వరకు 8:30 అయింది, ఇంకా అవ్వట్లేదు. ఫుల్ స్లీప్ వస్తుంది. అంటే రైడ్ చేసింది అంతంత మాత్రమే, బట్ ఏదైతే స్ట్రెస్ఫుల్ ఉంటుందో చూడండి. ఘాట్ రోడ్ వచ్చినాం, తర్వాత ప్లేన్ రోడ్ వచ్చినాం, బాగా బ్రేకులు తీసుకుని ఫోటోలు దిగినాం, మళ్ళీ టెస్ట్ అని చూపెట్టినాం, ఒక దగ్గర ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నాం. సో అట్లా ఇలా డే పోయింది. ద్రాస్లో వచ్చి ఆగినాం. కోల్డెస్ట్ ప్లేస్ అంటే నిజమే, అసలు సడన్గా మొత్తం చల్లగా వచ్చేస్తుంది. అసలు ఇగో చెప్తే ఎవరిగో వచ్చి ఇట్లా కూర్చున్న కామోజీ అంత చల్లగా ఉంది. ఎడిటింగ్ చేద్దామని ఓపెన్ చేసినా కానీ ఫుల్ స్లీపీ. బట్ పాపం విజయ్ ఏడిపోయిన కష్టాల్లో పెట్టట్లేదు.
ఆయన ఎడిటింగ్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఆయన ఎడిట్ చేసుకుంటుండ్రు. ఇక నేను మాత్రం ఈ బ్లాగ్ ఇక్కడనే క్లోజ్ చేస్తున్నా. డే 8 వారం రోజులు అయిపోయింది కదా. డే 8 లదాఖ్ రైడ్ 2021 జోడీ రైడర్స్ చూస్తుండండి. అండ్ థ్యాంక్ యూ. కొంచెం ఇంకా సపోర్ట్ చేయండి. శ్వేత తెలుగు బ్లాగ్స్, రైడ్ విత్ విజే, #జోడీ రైడర్స్. ఇంకా హిందీ ఛానల్ ఉంది కదా నాది, దట్ ఈజ్ జోడీ రైడర్స్. కావాలంటే మీరు అక్కడ వెళ్ళి కూడా వీడియోస్ చూడొచ్చు. సో డే 5 వరకు అయితే అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. డే 6 నుంచి ఇంకా ఎడిటింగ్ చేయడం అంతా చాలా పెండింగ్ పని ఉంది. బట్ ఈ చలిలో కూర్చొని ఎడిటింగ్ చేయాలి, డ్రైవ్ చేసిన తర్వాత రైడ్ చేసిన తర్వాత అంటే కష్టం. నేను వెనకాల కూర్చున్నా అని మాత్రం ఫ్రీ ఉంటా అనుకోకండి. చాలా కష్టం వెనకాల కూర్చొని మౌంటైన్ రేంజ్లలో కూర్చొని రావడం. అవన్నీ సపరేట్ బ్లాగ్ చేసి చెప్తాను మీకు. ఎన్నెన్ని కష్టాలు ఉంటాయో పిలియన్లాగా కూర్చొని వస్తే కూడా వాళ్ళు కూడా అంతే స్ట్రెస్ ఫీల్ అవుతారో ఎంత ముందట మన రైడర్ ఫీల్ అవుతారో. సో ఈ బ్లాగ్ ఇక క్లోజ్. లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫర్ షూర్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో ప్లీజ్ షేర్ చేయండి. హైదరాబాద్ వాళ్ళందరికీ నమస్తే, ఇండియా వాళ్ళందరికీ నమస్తే. సో అప్పటి వరకు అందరికీ బాయ్. క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి. మళ్ళీ రేపు కలుసుకుంటాను. బాయ్.